ఇక ఈ మధ్య కాలంలో అంటే పరకాల ప్రభాకర్ రాసినటువంటి ది వైర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీని మీద చాలా చర్చలు జరిగాయి. ఈవీఎంల గురించి ఒక నిమిషానికి నలుగురు ఓట్లు ఎలా వేశారు అనేది ఆయన ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్న. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాగూ సమాధానం చెప్పలేదు, చెప్పాల్సింది వాళ్ళే. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఏపీ గురించి ఆయన రాసుకొచ్చారు కాబట్టి ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు. ఈవీఎంలపై ఇంత చర్చ జరుగుతుంది, వైర్ కథనం అంతలా సంచలనం రేపినా సరే ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. అది ఎలా ఉందంటే అండి, నీ పుట్టుకే ప్రశ్నార్థకం అని ఎవడన్నా మాట్లాడితే మండలిని కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్తాం కదా. మీరు ఈవీఎంలను గోల్మాల్ చేసిన వచ్చినారని ప్రతిపక్షం వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా అలిగేట్ చేస్తున్నారు. ఆయన పరకాల ప్రభాకర్ గారు ఏదో స్టాటిస్టిక్స్ ప్రకారం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా వివిప్యాట్స్ని అవి పెట్టింటే సమస్య లేదు, ఎప్పుడైనా ఎంచి చూసిండొచ్చు. వాటిని కూడా వితిన్ 10 daysలో మీరు కాల్ చేయాలా, మీరు ఈ 20 రోజుల వరకు ఎందుకు ఉంటున్నారని ఒక మెమో ఇచ్చేసి వాటిని కాల్పించారు. అన్నిటినీ ఫార్మాట్ చేశారు సాక్ష్యమే లేకుండా. వీళ్ళు ఏం మాట్లాడడం లేదు. జనరల్గా అండి మనం అంటే ఈ కూటమి నాయకులు అగ్రనేతలని అంతా మనం గమనిస్తే ఏదైనా వాళ్ళ వైపు తప్పు ఉన్నప్పుడు అసలు మాట్లాడారండి. దాన్ని అలా వదిలేస్తారు. అంటే మాటకు మాట అంటే డిస్కషన్ లేకుండా చూస్తారు. దాని మీద డిస్కషన్ ఉన్నప్పుడు వేరే దాని మీద డైవర్ట్ చేస్తారు. అట్లా లడ్డు మీద డైవర్ట్ చేసినట్ల ఇది ఉన్నప్పుడు ఇంకోటి ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది. మొత్తానికి ఇష్యూని అయితే డిస్కస్ చేయనియరు. ఎలక్షన్ కమిషన్ కూడా మరి కోర్టులు కూడా ఎందుకు ఊకున్నాయో నాకు అర్థం కావడం లేదు. వెరీ సింపుల్ అండి. ఈ డెమోక్రసీలో మనల్ని ఎందుకు అందరు గమనిస్తారంటే ఇంత పెద్ద డెమోక్రసీ పీస్ఫుల్గా ఓటింగ్ జరుగుతుంది, పీస్ఫుల్గా అధికార మార్పిడి జరుగుతుంది మన సిస్టంలో. అందుకే అందరూ ఎందుకు ఎలక్షన్ కమిషన్ మీద ఈ ప్రాసెస్ మీద జనాలకు నమ్మకం కాబట్టి గెలిచారు కదా. మరి ఎవరు ఎక్కువ ఓట్లు ఇస్తే వాళ్ళు రావాల పవర్ లేకని. ఈవెన్ అమెరికాలో కూడా ట్రంప్ లాస్ట్ టైం బైడెన్కి ఇచ్చేకి చాలా ఇబ్బంది పెట్టారే, మోసం జరిగింది, అది జరిగిందని. కానీ మన దేశంలో ఎప్పుడు అట్లాంటివి జరగలే. ఎందుకంటే డెమోక్రసీ మీద అంబేద్కర్ నేతృత్వంలో తయారు చేసిన రాజ్యాంగం మీద మనకున్న నమ్మకం. ఎలక్షన్స్ న్యాయంగా జరిపించినామనేది కాకుండా జరిపినామని కూడా ప్రజలు కనపడాలి కదా. నువ్వు అన్నీ గత కాలంలో నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిన అండి, ఎలక్షన్ క్లర్క్ కూడా పనిచేసిన. అప్పుడు ఆ బ్యాలెట్ పేపర్లోనే 5 ఏళ్ళు నిలవిస్తుంటే ట్రెజరీలో స్ట్రాంగ్ రూమ్లో ఉంటుండే. కర్నూలులో 13 కాన్స్టిట్యున్సీలు ఉండే. 13 కాన్స్టిట్యున్సీలు కట్టగట్టి సీల్ చేసి ట్రంక్ పెట్టెల్లో సీల్ చేసి పెట్టేస్తుంటే 5 years ఉంటుండే. ఎవడు కోర్టుకు పోయినా మళ్ళీ రీకౌంటింగ్కి ఉంటుండే. మరి ఇప్పుడు నీకేం బాధ అయింది? కనీసం వివిప్యాట్లైనా తీసి పెట్టచ్చు కదా. అదే లేదు. అదంతా కూడా పెద్ద బాక్స్కే పడతాయి అంతే. కాన్స్టిట్యున్సీ అంతా ట్రెజరీలో పెట్టేయచ్చు కదా. 5 ఏళ్ళు నువ్వు 20 రోజులకి ఎందుకు గాలి చేసావు? ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ మీదనే ఇస్తున్నాడు అథెంటికేటెడ్గా. నువ్వు కాదు అని ప్రూవ్ చేసి నీ దగ్గర కూడా ఏం లేదే. నువ్వు నిజంగానే న్యాయంగా చేసిండు వచ్చిపో ఎలక్షన్ కమిషన్. నువ్వు ఆయన వాదనని మేము డిస్ప్రూవ్ చేస్తున్నామండి, ఈయనకి ఇంతే మెజార్టీ వచ్చింది చూడండి అని ఒక్క కాన్స్టిట్యున్సీ అన్నా నువ్వు వెతికి చూపించు. ఏదో ఒక్క కాన్స్టిట్యున్సీ ఎవిడెన్స్ ఇచ్చినా సరిపోతుంది. అంత నోరు అట్లీస్ట్. మరి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కరెక్టే ఉండొచ్చు, కానీ దాని మీద అపనమ్మకం ఏర్పడితే డెమోక్రసీ మీద ప్రాబ్లమ్స్ వస్తాయండి. మన దేశంలో ఎప్పుడు అట్లా జరగలేదు, తిరుగుబాటు రాలేదు. ఇలా బిహేవ్ చేస్తే లేదు అది మోసం చేసి గెలిచినాడంటే ఈయన 20%, 30%, 40%, 45% ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా అజిటేషన్ మొదలు పెడతారు కదా. అశాంతి వస్తుంది కదా. ఈరోజు జరగకపోవచ్చు కానీ రేపు జరుగుతుంది, జరగకోకుండా ఎలా ఉంటుంది? కాబట్టి వాళ్ళు మౌనంగానే ఉంటారు. ఎందుకంటే దాని మీద డిస్కషన్ రానిదలుచుకోలేదు. నువ్వు వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు 10 మాటలు మాట్లాడతారు కాబట్టి దాని మీద డిస్కషన్ లేకుండా వేరే ఇష్యూస్ రైజ్ చేస్తారు. మతం అని, లేకపోతే టీటీడీ అని. అదే ఇంకా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓన్లీ మతం మీదనే, వేరే ఏం డెవలప్మెంట్ కానీ దాని చుట్టూ నువ్వు డెవలప్ చేయాలా, మేము డెవలప్ చేసినాం, ఇవన్నీ ఏం లేదు. ఇదంతా ఏం లేదు, ఓన్లీ మతం మీద చేయాలని చూస్తున్నారు. సో ఇక ఈ మధ్య కాలంలో అంటే 2024లో తెలుగుదేశం, జనసేన చాలా సయోధ్యగా వెళ్ళాయి. ఓట్ షేరింగ్ అయితే పక్కాగా జరిగింది, ఒకరికొకరు బాగా సహకరించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో నేను చెప్పదలుచుకుని అయితే ఒక 2-3 నెలల నుంచి లేదా 3-4 నెలల నుంచి అయితే ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విభేదాలు, చాలా దారుణంగా తిట్టుకుంటారు. నా వల్లే గెలిచారంటూ, మా వల్లే గెలిచారంటూ. ఇది ఎంతవరకు దారి తీస్తుంది?
ఎంతవరకు ఏం దారి చేద్దాం 2029 కూడా ఇంకా కలిసి ఉంటుందని మీరు అవన్నీ మాకు తెలియవు కానీ మనం టూ అర్లీ మాలాంటి వాళ్ళు చెప్పనీకి మనం పెద్ద రాజకీయ విశ్లేషణ కాదు, సొసైటీ మీద విశ్లేషణ చేస్తాం కానీ రాజకీయాలు చేయలేము. రాజకీయం మీద పెద్ద విశ్లేషణ ఉండదు. ఎన్ని సీట్లు ఆయనకు వచ్చింది జనసేనకి 21. నాకు తెలిసినంత వరకు అప్పుడు చూసినప్పుడు దాదాపు 11 మంది తెలుగుదేశం వాళ్ళే, అందులో 20 అంటే ఆయనకు అంత స్ట్రెంగ్త్ లేదు. ఈవెన్ 21 సీట్లు ఇస్తే కూడా 21 తన జనసేన వాళ్ళని తనకి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటే అతను అమ్మడు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ క్యాండిడేట్ని నిలబెట్టి ఎలక్షన్ చేసే స్ట్రెంగ్త్ కూడా లేక 11 మంది వచ్చారు తెలుగుదేశం నుంచి. అవునవును, నేను లెక్కేసానప్పుడు 11 మెంబర్స్ 10 మెంబర్స్ టీడీపీ నుంచి ఆయన ఆ టైంకి వచ్చి జాయిన్ అయ్యి తీసుకున్న వాళ్ళే టీడీపీ కానీ లేకపోతే పక్కన టీడీపీ లేకపోయే వాళ్ళని అట్లా సైడ్కి కానీ పంపించి అవునవును చేశారు, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రుక్మాంగధర్ రెడ్డి అని ఉంటాడు, పెద్ద ఆయన మన కోడూరు రైల్వే కోడూరు ఆయన శిష్యుడే అతను. ఎవరు ఇప్పుడు జనసేన ఈయన పక్క తెలుగుదేశం లీడరు, ఆయన శిష్యుడు జనసేనలోకి పంపించి చేశాడు. ఇటు 12వాడేమో, నాకు అప్పుడు 11 తెలుసు. కాబట్టి లేదు అది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు తెలుస్తుండేది, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. రేపు ఎల్లుండి ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ పేపర్ ముఖంగా ప్రకటించారు. అప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు సినిమా వాళ్ళండి, కమర్షియల్ వాళ్ళు. మిగతా వాళ్ళతో ఏం సమస్య. అందులో ఆ పార్టీ వచ్చేసి క్యాస్ట్ బేస్డ్ పార్టీ. ఒక కమ్యూనిటీని నమ్ముకున్నారు, వాళ్ళు కావాలనుకొని ఓట్లు వేసారు, గెలిచారు అనేది వాళ్ళ ఉద్దేశం. మరి అందరు వేసారా లేదా అనేది ఎక్కువ భాగం వేశారు. అందరికీ న్యాయం చేయాలంటే కష్టం కదా. ఒక సెక్టార్కే హెల్ప్ చేయాలంటే చేయనీకి లేదు కదా. ఊర్లో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లా మాకు అన్యాయం జరిగిందని కింద క్యాడర్కి ఉంది. ఆ క్యాడర్ కూడా ఎక్కువ మంది అదే కమ్యూనిటీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరైతే సపోర్ట్ చేశారో అదే కమ్యూనిటీ ఉన్నారు. ఇప్పుడు అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా. అవును, ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా అసంతృప్తి చేస్తే వెంటనే వాళ్ళని రిజైన్ చేయించడమో సస్పెండ్ చేయడమో ఏదో చేశారు. ఎవరు మన కోవూరు కాన్స్టిట్యున్సీ రామారావు ఎక్స్ఎమ్మెల్యే అటోళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం ఏదో చేసేసారు. అంటే మీరు ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే. ఎవరైనా ఇప్పుడు టీడీపీ వచ్చినప్పుడు కూడా మెజారిటీ కాంగ్రెస్ ఉంటూ పోయిన వాళ్ళే కదా అసంతృప్తివాదులు ఉంటారు. లేకపోతే కొంతమందిని ఆయన ఎన్టీఆర్ చాలా మందిని రోడ్ల పోయేతోళ్ళని బగ్గిడి గోపాల్ లాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు చేస్తారు. ఆ కాలంలో అట్లా జరిగిపోయింది. అందరూ అవును, ఆ విధంగా విభేదాలు అనేది ఉంటుంది. ఈయన హ్యాపీగా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఈజ్ హ్యాపీ విత్ హిజ్ పొజిషన్ అండ్ ఫెసిలిటీస్ గవర్నమెంట్లో, ఆయన హోదా. మిగతా వాళ్ళకు జరగకపోండొచ్చు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చావో రేవో అని ఓట్లు వేశారు. ఈ వాటర్లో యుద్ధంలో లాస్ట్ ఇంకా వేరే మార్గం అని ఓట్లు వేసినప్పుడు 21% వచ్చింది వాళ్ళకి. 21 గెలిచారు. ఏం జనసేన వాళ్ళే అన్ని చోట్ల అంతమంది లేరు ఓట్లు. లేరు. తెలుగుదేశం సేరు, వీళ్ళు చెప్పుకోవడమే మేము వేస్తేనే గెలిచినారని. అవునవును, అది ఆయన పవన్ కళ్యాణ్కి ఇప్పటికే రియలైజ్ అయి ఉంటాడు ఎందుకు గెలిచాం మనం అని. వాళ్ళు గెలిచడం అనేది ఈ సూపర్ 6 వలన గెలిచారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బటన్ ఒత్తితే వచ్చి అకౌంట్లో ఫోన్లో డబ్బులు పడుతున్నాయి. అవును, దాన్ని టింగ్ 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 అని ఆయన ఒత్తితేనే దాన్ని మెసేజ్లు వస్తున్నాయి, ఎస్ఎంఎస్లు డబ్బులు వచ్చాయని. అంత ఒత్తితేనే డబ్బులు వస్తాయి, చాలా సులభం కదా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసేదని జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఈయన నేను అన్నీ ఉండి ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. అంటే ఆడు బటన్ నొక్కాడు, ఈడు ఒత్తుతాడు బటన్, వస్తే మాకు అన్నీ పడతాయని జనాలు మైండ్ సెట్ అలా తయారు చేశారు. ఓటమికి జగనే కారణం. వాళ్ళ మైండ్ సెట్ అలా తయారు చేశారు కాబట్టి ఆయన బటన్ ఒత్తాడు, మాకు వచ్చాయి. ఈయన కూడా బటనే కదా ఒత్తుతాడు. అందులో ఈయన బటన్ ఎత్తడం ఇంకా ఎక్స్పర్ట్, కంప్యూటర్ స్పెషలిస్ట్. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరో కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టి సార్ అది వద్దంటే ఒత్తుతాడు. ఈయన ఎక్స్పర్ట్ కదా, కంప్యూటర్ కూడా ఆయన పెట్టినాడు. ఎంత సులభంగా వస్తాయి డబ్బులు అనే మైండ్ సెట్ మీద. పైగా గతంలో చెప్పానేమో నేను, మా ఇంట్లో ఒక అమ్మాయి 22 ఇయర్స్ అమ్మాయి, భార్య భర్త ఉంటారు వాచ్మెన్గా నెల్లూరులోనే. అప్పుడు 25-30 సార్లు ఫోన్ చేశారు, నీకేం స్కీమ్స్ వస్తున్నాయి దళితులు. లాస్ట్ టైం డిస్కస్ చెప్పాం. 25 టైమ్స్ మీకు 18,000 వస్తాయి, మేము మాకేయండి ఓట్లు సార్ తెలుగుదేశానికి, మీ అమ్మకు వస్తాయి, నీకు వస్తాయి. ఇద్దరికి ఏం స్కీమ్స్ లేవు అప్పుడు, ఇప్పుడు కూడా ఏం లేవు అనుకో. అట్లా కంటిన్యూగా చెప్పే లోపల బ్రెయిన్ వాష్ అయ్యి వేసేసారు. ఈవెన్ ఈయన అనుకుంటున్నారు మైనార్టీస్ ఏదో నాకు వేస్తారు, అదంతా అబద్ధమని. మనకు తిరుపతి
ఎంపీ సీట్లో తెలుస్తుంది మీకు అనలైజ్ చేస్తే. తిరుపతి ఎంపీ వైసీపీ వైఎస్ఆర్సీపీ గురుమూర్తి గారు గెలిచారు ఎంపీ గారు. 14,000 or 15,000 మెజార్టీ వచ్చింది. అది తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 కూడా కూటమికి వచ్చేసాయి, ఇంక్లూడింగ్ సర్వేపల్లి తిరుపతి లోకల్ కూడా. వాళ్ళ మెజార్టీ వచ్చేసి 1,85,000 అందరికి కూడుకుంటే. అంటే 2 లక్షల మంది కూటమికి ఓట్లేసి 2 లక్షల మంది క్రాస్ చేసి ఎంపీకి వేశారు, వైసీపీకి వేశారు. ఎందుకడ వైసీపీకి వేశారంటే అక్కడ కూటమికేమో సూపర్ 6 అని వేశారు, సూపర్ 6 గురించి వేశారు. ఇక్కడికి వచ్చే లోపల ఎంపీకి వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వేస్తారంటే అవతల వచ్చేసి బీజేపీ క్యాండిడేట్ ఫ్లవర్. ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీని ఉన్నవాళ్ళు, మైనార్టీస్ అంతా కూడా ఎవరైతే బీజేపీ అంటే నేను వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా ఎంపీకి ఓటేసేసారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. అంటే 2 లక్షల మంది క్రాస్ చేశారు, దాదాపు 2 లక్షలు, 1,99,000 చిల్లర వస్తుంది. 2 లక్షల మంది కూటమికి సూపర్ 6కి అట్రాక్ట్ అయ్యేసి ఎంపీకి పోయే లోపల అక్కడికి వేసేసారు. అర్థమైంది. కాబట్టి ఈ నేను పవన్ కళ్యాణ్ కూడా రియలైజ్ అయ్యింటాడు అసలు మనం ఎందుకు గెలిచాము, 21 ఎందుకు వచ్చినాయి అనేది ఆయన రియలైజ్ అయినారు. కానీ కింది కేడరు వాళ్ళు అపోహలు ఉన్నారు, మేము ఏదో చేస్తే గెలిచారు 164 వచ్చాయి కూటమికి అనేది. అది కాదు, ఓన్లీ ఒక ఫాల్స్ ప్రామిసెస్ మీద చేసుకున్నారు. ఫాల్స్ ప్రాపగాండా, ఫాల్స్ ప్రామిసెస్తో ఈ కూటమి వచ్చింది, కానీ అదర్వైజ్ కాదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.